ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం నిర్వహించరాదంటూ ఈసీ షోకాస్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో కేసీఆర్ రోడ్ షో విజయవంతమైందని, ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. మహబూబాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ఓట్లు ఇద్దామా, ఓటమి తర్వాత వారికి ప్రమాదం జరగటం, బయటికి రాకపోవడం, మొదటిసారి మహబూబాద్కు వస్తే మరి ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువకుల కేరింతలు తుల్లింతలు చూస్తే మాకు ఆ నమ్మకం విశ్వాసం కలిగింది. మహబూబాద్ మానుకోట కోట మీద గులాబీ జెండా ఈ పార్లమెంట్లో కవిత గారు ఎగరేయబోతున్నారు. దానికి నిదర్శనమే నిన్నటి సభ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నిన్న 8 గంటలకే సభ ముగించుకోవాల్సిన మరి అల్టిమేటం ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏదో మరి నక్సలైట్లకో బందిపోట్లకో ఇచ్చినట్టు నోటీస్ ఇవ్వటానికి వెంటబడి మహబూబాద్లో ఇప్పించారు. కేసీఆర్ గారిని 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధించింది. నేను ఈ సందర్భంగా ఈసీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎవరితోని ఎవరు కుమ్ముక్కైండ్రు, ఎవరికి బీటీంగా పనిచేస్తున్నారో నిన్న కేసీఆర్ గారి సభను ముందుగా ముగించమని, 48 గంటలు నిషేధించమని ఆర్డర్ ఇచ్చిన మరి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమైంది.